వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ 25th October 2020 అండి. నిన్న హాలిడే కాబట్టి చేయలేకపోయాం. సో నిన్నటి పేపర్ అనేది ఈరోజు చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఇప్పుడు ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి ఒక్కసారి విందాం. తర్వాత హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం, రైట్? పర్ఫెక్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Before starting today's editorial analysis, let me talk about our subject-wise courses. UPSC Polity అండ్ యూపీఎస్సీ ఎకానమీ ఎవరు టీచ్ చేస్తారండి? సురేష్ సార్ టీచ్ చేస్తారు. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క డైరెక్టర్ అయినటువంటి సురేష్ సార్గే టీచ్ చేస్తారు. మీకు ఎడిటోరియల్ కూడా ఆయనకి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు, రైట్? ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు, రైట్? మా ఎల్టీఎక్స్ క్లాసెస్ స్ట్రెంతే ఎకానమీ అండ్ పాలిటీ అండి, రైట్? దాంతోపాటు నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే నేను హిస్టరీ టీచ్ చేస్తాను. కథల రూపంలో చక్కగా స్టోరీస్లా చక్కగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. హిస్టరీ క్లాసెస్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాను, అద్భుతంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి, రైట్? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా నేనే చెప్తానండి. ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే కొత్తగా ఏమొస్తుంది సార్? చాలామంది అడిగిన డౌట్స్. నేను చెప్తున్న క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ వస్తాయి. బోత్ హిందూ అనాలిసిస్ది, హిందూ ఎడిటోరియల్స్ది పీడిఎఫ్స్ ఇస్తాను, మొదటిది. 4 ఎంసీక్యూ సెషన్స్ అనేవి వస్తాయి. ఈ 4 ఎంసీక్యూ సెషన్స్లో ఒక్కొక్క సెషన్లో 20 క్వశ్చన్లు డిస్కస్ చేస్తా. 20 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే రోజుకి మీరు ఒక సెషన్కి 80 వీటి మీద 80 కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 50 అనుకోండి, 50 కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు మీరు. ఇది నాది హామీ. మీరు ఒక సెషన్కి 50 అంటే చూసుకోండి, పెర్ వీక్ 200 కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి అలా ఉండదండి. ఎలా అయితే కరెంట్ అఫైర్స్లో బ్యాక్గ్రౌండ్ నుంచి, లోతుల నుంచి, పునాదుల నుంచి తవ్వి చెప్తానో అలాగే చెప్తాను. అంతే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. హిందూలోని డౌట్స్ కానీ మిగిలిన డౌట్స్ కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సెషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ లార్జ్ ఇది ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి మెయిన్స్లో ఎక్కువ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా క్రిటికల్గా ఎలా అనలైజ్ చేయాలి, రైట్? అనాలిసిస్ ఎలా చేయాలి, మీకు ఆ అప్రోచ్ని, ఆ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేస్తాను, రైట్? మెయిన్స్ ఆన్సర్ సెషన్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. సో మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో కంప్లీట్గా మాస్టర్స్ చేసే బాధ్యత నాది, రైట్? మీరు జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా, నాతోనే మాట్లాడండి. పోనీ ఇది నా నెంబరు, రైట్? వాట్సాప్ నెంబరు 8500671913 నా వాట్సాప్ నెంబరు అదే. మీరు నాకు ఫోన్ కూడా చేయొచ్చు ఏ టైంలో అయినా. మనం మాట్లాడిన తర్వాత నాతో కలిసి వర్క్ చేయాలంటే చెప్పండి, మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. యూపీఎస్సీ ఎథిక్స్ అనేసి శ్యామ్ సార్ చెప్తారు, యూపీఎస్సీ జాగ్రఫీ నారాయణమూర్తి సార్ చెప్తారు. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, రైట్? సబ్జెక్ట్ వైజ్ స్పెసిఫిక్ కోర్సెస్ ఎంతండి? 7,000. కానీ మీరు 2,000తోనే జాయిన్ అవ్వచ్చు, కేవలం 2,000 కట్టే జాయిన్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్సుకు మాత్రం అక్టోబర్ 25th వరకు 5,000 రూపీస్కే అందిస్తున్నాము. కేవలం 5,000 రూపాయలకి అందిస్తున్నాము, 7,000 కాకుండా, రైట్? దీన్ని మీరు ఉపయోగించుకోండి. 5,000కే జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తున్నాం చూడండి. ఫర్ ఎవర్ మీరు నేర్చుకుంటారు. పీడిఎఫ్స్ వస్తాయి, ఎంసీక్యూ సెషన్స్, డౌట్ క్లియరెన్స్, మిమ్మల్ని నిష్ణాతుల్ని చేస్తా, నాది హామీ, అందులో డౌటే లేదు, రైట్? 2,000 కట్టే మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ కోర్సెస్ అయినా డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, శాంపుల్ క్లాసెస్వి, ఒక్కసారి వాచ్ చేయండి అమ్మా, రైట్? ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ప్రీమియం కోర్స్, ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ, రైట్? యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన కోర్సెస్ అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చేస్తాయి. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ జర్నీ చాలామందికి లాంగ్ టైం పడుతుంది. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫర్ ఎవర్ మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, డైలీ టెస్టులు ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి. ఎప్పటికప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పాలిటీ, ఎకానమిక్స్ ఏదో ఒక దాని మీద టెస్టులు అనేవి ఉంటాయి. దాంతోపాటు ఇది అనేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ అండి. మూడింటిని కలిపి ప్యారలల్గా చెప్పడం అనేది జరుగుతుంది. అప్రోచ్ ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతామండి, రైట్? ఫ్రమ్ లోతుల నుంచి, పునాదుల నుంచి మొదలు పెడతాం. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది, రైట్? మాది హామీ, రైట్?
పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు నేర్చుకుంటారు. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు దాంతోపాటు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్. రైట్, ఎప్పటికప్పుడు ఇదేనా జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఉంటాయి. ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. రైట్, 4 ఎంసీక్యూ సెషన్స్ అంటే ఇంత కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏవైతే మాట్లాడుకున్నామో అన్నీ మీకు లభిస్తాయి. చెప్తున్నాను కదా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీసాట్తో కలిపి రావడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ అండి. ఫీ మీరు యూపీఎస్సీ డొమైన్లో ఎక్కడ చూసుకుని కంపేర్ చేసుకున్నా చాలా తక్కువ ఫీజు కేవలం 45,000 రూపాయలు మాత్రమే. 45,000 రూపాయలు కూడా కలిపి ఒకసారి కట్టి జాయిన్ అవ్వాలి సార్ అంటే అక్కర్లేదు. కేవలం 5,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 కట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలోకి మీరు వచ్చేయచ్చు. నెలకు 5,000 చొప్పున మీరు కట్టుకుంటూ 45,000 కంప్లీట్ అయినంత వరకు కట్టుకోవచ్చు. దిస్ ద లోయెస్ట్ ఫీ అండి. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే. రైట్, రూపాయి కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా ఫీజు కూడా మా ఫ్యాకల్టీయే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఆలోచించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మంచి క్వాలిటీ అందిస్తున్నాము. ఒకసారి శాంపుల్ క్లాసెస్ చూడండి, మీకు అర్థం అవుతూనే ఉంటుంది అనుకుంటాను. ఎందో అనాలిసిస్ ఫాలో అవుతున్నారు, ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్నారు, ఎకానమీ క్లాసెస్ ఫాలో అవుతున్నారు. శాంపుల్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి అమ్మా. ఓకేనా? ఈరోజు ఎడిటోరియల్లో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ద ఫస్ట్ ఆర్టికల్ దట్ వీ డిస్కస్ టుడే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి పీఎం ఇనాగరేట్స్ 3 గుజరాత్ ప్రాజెక్ట్స్. తన హోమ్ దీనిలో అయినటువంటి గుజరాత్ ఏదైతే ఉందో, గుజరాత్లో 3 ప్రాజెక్ట్స్ పీఎం గారు ప్రైమ్ మినిస్టర్ ఇది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మాట్లాడదాం. ఆ ప్రాజెక్ట్స్ ఏ లాంచ్ చేశారు ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సిలబస్ విషయానికి వస్తే మనం ఈ ఆర్టికల్ని జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. మీ అందరికీ తెలిసిందే. రైట్, ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 3 ప్రాజెక్టుల్లో మొదట పీఎం లాంచ్ చేసిన 3 ప్రాజెక్టుల్లో మొదటి ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించిందండి. అండ్ ద స్కీమ్ ఈజ్ నేమ్డ్ కిసాన్ సూర్యోదయ యోజన. రెండవది ఏంటంటే ఒక హాస్పిటల్ ఇది చేయడం అనేది జరిగింది. దాన్ని హెల్త్ కేర్ కోసం ఇది చేయడం అనేది జరిగింది. మూడవది ఏంటంటే టూరిజం డెవలప్మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి. అది ఏంటి అంటే గిర్నార్లో 2.3 కిలోమీటర్ లాంగ్ రోప్వే ప్రాజెక్ట్ ఒకటి ఇది చేయడం అనేది జరిగింది. 1 by 1 ఒకదాని తర్వాత ఒకదాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదటిది ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. మొదటిది కిసాన్ సూర్యోదయ యోజన అండి. దీన్ని ఎందుకు లాంచ్ చేశారు అంటే, రైతులకి డే టైం ఇదేదైతే ఉందో, డే టైం ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దానిని ఇది ప్రొవైడ్ చేయడానికి, డే టైం ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడానికి దీనిని తీసుకురావడం అనేది జరిగింది. అంటే దీనిలో భాగంగా రైతులకి 5 AM నుంచి 9 PM వరకు ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది. దీనికి గుజరాత్ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి బడ్జెట్ ఏంటి అంటే 3,500 crores అండి. దీన్ని గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ భరించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే, ఈ ఫండ్స్ ఎందుకు వాడతారు అంటే 2023 కల్లా ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి, రైట్, ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వైర్లు లాంటివి, వీటిని ఇంప్రూవ్ చేయడానికి వాడడం అనేది జరుగుతుందండి ఆల్ ఓవర్ ద స్టేట్. దీనిలో భాగంగా మొత్తం 3,490 కిలోమీటర్స్ 3,490 కిలోమీటర్ల వ్యాప్తంగా 234 ట్రాన్స్మిషన్ లైన్స్ని వీటిని ఇది చేయడం అనేది చేస్తున్నారు. దాంతోపాటు 220 కిలోవాట్స్ సబ్స్టేషన్స్ అనేవి నిర్మించాలనే ఆలోచనలో అయితే ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిసాన్ సూర్యోదయ యోజన అండి. నెక్స్ట్ ఏం స్టార్ట్ చేశారో చూడండి. మా పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ అని చెప్పాం కదా, హెల్త్ కేర్ సర్వీసెస్ కోసం, దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు? ద యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అహ్మదాబాద్లో ఈ హార్ట్ హాస్పిటల్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎంత బడ్జెట్ అంటే దీనికి కేటాయించింది 470 కోట్లండి. రైట్, ఈ బడ్జెట్ని పూర్తిగా భరించేది ఎవరు అంటే స్టేట్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్. దీన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం అనేది జరిగింది.
రైట్. ఇది కూడా గుజరాత్ స్టేట్లోని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా చిన్నపిల్లలు, పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి టైంలో హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హెల్త్ సిస్టమ్ మీద గవర్నమెంట్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ ఏం చేశారో చూద్దాం, చూడండి. ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 2.3 కిలోమీటర్స్ లాంగ్ రోప్వే ప్రాజెక్ట్ అండి. దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎక్కడ చేశారు అంటే పిల్గ్రిమేజ్ సైట్ అయినటువంటి మౌంట్ గిర్నార్ దగ్గర చేయడం అనేది జరిగింది. మౌంట్ గిర్నార్ పైన ఈ రోప్వే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ అంటే ఇన్ జునాగఢ్ సిటీలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 130 crores అండి. 130 crores ఇన్వెస్ట్మెంట్తో తయారు చేశారు. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఉషా బ్రెకో లిమిటెడ్ అనే వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. దీనివల్ల నెంబర్ ఆఫ్ విజిటర్స్ అనేవాళ్ళు చాలామంది పెరుగుతారు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ తన తాలూకా దీనిలో చెప్పారు. అపోజిషన్ వాళ్ళు లేట్ చేయకపోతే ఇంకాస్త త్వరగానే దీన్ని కంప్లీట్ చేసేవాళ్ళము. దీనివల్ల ఆల్మోస్ట్ 800 పీపుల్, ఈ రోప్వే ఏదైతే ఉందో 1 గంటలో 800 పీపుల్ని కింద నుంచి మౌంట్ గిర్నార్ పై వరకు ట్రాన్స్పోర్ట్ చేయగలదు, ఫెరీ చేయగలదు. దాంతోపాటు ఒక రోజులో 8,000 మంది సందర్శకుల్ని ఇది పైకి తీసుకెళ్లగలదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ రోపే ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మొత్తం క్యాబిన్స్ ఎన్ని అంటే 25 క్యాబిన్స్ అని చెప్పారండి. మొత్తం 25 క్యాబిన్లు అని చెప్పారు. దాంతోపాటు 1 గ్లాస్ ఫ్లోర్ క్యాబిన్ అని చెప్పడం కూడా జరిగింది. రైట్, దిస్ ఇస్ ద లార్జెస్ట్ టెంపుల్ రోప్వే ఇన్ ఏషియా. ఏషియాలోనే దిస్ ఇస్ ద లార్జెస్ట్ టెంపుల్ రోప్వే ఇన్ ఏషియా అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ మౌంట్ గిర్నార్ రోప్వే ప్రాజెక్ట్. అండ్ ఇది టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. మొదటి ప్రాజెక్ట్ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం, రెండవ ప్రాజెక్ట్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ కోసం, పీడియాట్రిక్స్ కోసం, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇది చేయడం కోసం చేసినటువంటి హాస్పిటల్. మూడవది ఏంటి అంటే ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఈ రోప్వే ప్రాజెక్ట్. రైట్, గుజరాత్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద జిస్ట్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్బన్ డీల్, ఏ బెంచ్ మార్క్ ఫర్ యూఏఈ ఫర్మ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి డీల్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా. ఈ డీల్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, కార్బన్ డీల్, ఏ బెంచ్ మార్క్ ఫర్ యూఏఈ ఫర్మ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఆ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే యూఏఈ గవర్నమెంట్ ఓన్ చేసుకున్నటువంటి యూఏఈ గవర్నమెంట్ యొక్క సొంత ఇదైనటువంటి స్మాల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్ అయిన కరాకల్ దీనికి అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆర్మీకి మధ్య జరగడం అనేది జరిగిందండి. రైట్, ఎందుకు అంటే 93,895 క్లోజ్ క్వార్టర్ కార్బైన్స్ ఏవైతే ఉన్నాయో, CQBs అంటామో, వీటిని ఈ డీల్ ప్రకారంగా ఎక్కడి నుంచి, యూఏఈ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎప్పుడు వే బ్యాక్ 2018లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే యూఏఈ ఈజ్ ద లోయెస్ట్ బిడ్డర్. రైట్, ఇది లోయెస్ట్ బిడ్ వేయడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి ఇది చేసుకోవడం అనేది జరగడం అనేది జరిగింది. యూఏఈ యొక్క ఏదైతే యూఏఈ మామూలుగా చూసుకుంటే చాలా ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, దట్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంపోర్టర్ అండి యూఏఈ. బట్ అది ఇండిజినస్ అవ్వాలని చూడటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ మట్టుగా వాళ్ళు యూఏఈలోనే ఇది చేసుకొని రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఇదేదైతే ఉందో ఇప్పుడు ఇండియాతో చేసుకున్నటువంటి డీల్ ఏదైతే ఉందో అది నిజంగా ఒక బెంచ్ మార్క్ డీల్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఇండియన్ మార్కెట్లోకి యూఏఈ ఎంటర్ అవ్వడానికి, ఇండియన్ మార్కెట్లోకి యూఏఈ ఎంటర్ అవ్వడానికి ఇది సరైన సమయం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఎనేబుల్స్ మెనీ సిస్టర్ కంపెనీస్, కరాకల్ యొక్క మెనీ సిస్టర్ కంపెనీస్ ఇండియాకు వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఈ డీల్ అనేది ఆ విధంగా ముందుకు నడిపించే అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఏం చెప్పారు అంటే ఈ డీల్ మామూలుగా 2 years ముందే అవ్వాలి, కానీ 2 years ముందు నుంచే ఫైనలైజ్ అవ్వకుండా చాలా డిలే అయింది అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఎందుకు అంటే ఈ మధ్య ఎప్పుడైతే ఆత్మనిర్భర్
అభియాన్లో భాగంగా మన ఈ డిఫెన్స్ సెక్టార్ని కూడా డిఫెన్స్ సెక్టార్లో కూడా మనం సెల్ఫ్ రిలయన్స్ కోసం మన కాళ్ళ మీద మనం నిలబడడానికి చూస్తున్నాం. మన వెపన్స్ మనం తయారు చేయడానికి చూస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇన్ ద వేక్ ఆఫ్ ఇట్ ఈ డీల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పారు. బట్ స్టిల్ ఇండియన్ గవర్నమెంట్ నుండి, ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి యూఏఈ స్పోక్స్ పర్సన్ చెప్పడం అనేది జరిగిందండి. రైట్, లోకల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ పార్ట్నర్స్ని యూఏఈ కంపెనీ అనేటువంటి కరాకల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇది చేసింది. రైట్, ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. దాంతోపాటు 4 లొకేషన్స్ని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఇండియాలో 4 లొకేషన్స్ని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఎందుకు అంటే ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇది చేయడం అనేది జరిగింది. రైట్, ఇండియా ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ దర్ గ్లోబల్ సప్లై చైన్ అండి. యూఏఈ యొక్క సప్లై చైన్ ఏదైతే ఉందో యూఏఈ నుంచి ఆల్రెడీ ఇండియా చాలా ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు కార్ 816కి కావాల్సినటువంటి ఏవైతే ఇవి ఉంటాయో కంపోనెంట్స్ ఉంటాయో వాటిలో 20% కంపోనెంట్స్ అనేవి ఇండియాలోనే తయారవుతున్నాయి అని చెప్పడం అనేది ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందండి. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఏదైతే డిఏసి ఏదైతే అప్రూవ్ చేసిందో 2018లో ఆ డీల్ ప్రకారంగానే మనకి యూఏఈ నుంచి కారాసెల్ అనేది మన ఇండియన్ ఆర్మీకి 93,895 కార్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ క్వార్టర్ కార్బైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సప్లై చేయనుందండి. దాంతోపాటు 72,400 అసాల్ట్ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా దీనిలో ఇదవ్వడం అనేది జరిగింది. ఈ డీల్లోనే డిఎస్సి అప్రూవ్ చేయడం జరిగింది యూఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకు. రైట్, ఫాస్ట్ ట్రాక్ దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. ఇది ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో రేపొద్దున్న ఈ కరాసెల్ కంపెనీ యొక్క సిస్టర్ కంపెనీస్ కానీ అక్కడ ఉన్నటువంటి యూఏఈలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కానీ ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది, కంపెనీస్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. దీంతోపాటు యూఏఈ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేశారమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అవుట్లుక్ బ్లీక్ ఫర్ హిమాలయన్ బ్రౌన్ బియర్స్. దీని గురించి చెప్పడం అనేది జరిగిందండి. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకుంటాం జిఎస్ పేపర్ 3లో. అసలు ఈ హిమాలయన్ బ్రౌన్ బియర్స్కి వచ్చినటువంటి ఇదేంటి, దీని గురించి ప్రాబ్లం ఏంటి, ఎందుకు హ్యాబిటేట్ డిక్లైన్ అవుతుంది? రైట్, మ్యాసివ్ హ్యాబిటేట్ డిక్లైన్ బై ద ఇయర్ 2050 అన్నారు. దాని రీజన్ క్లైమేట్ చేంజ్ అంటున్నారు. రైట్, సైంటిస్టులు ఏం చెప్పారు, దీని తాలూకా మెజర్స్ ఏమి ఇచ్చారు, డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. రీసెంట్గా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఏం ప్రెడిక్ట్ చేస్తున్నాయి అంటే 2050 కల్లా 2050 కల్లా ఈ హిమాలయన్ బ్రౌన్ బియర్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా హ్యాబిటేట్ అనేది చాలా దారుణంగా చేంజ్ అవ్వనుంది, చాలా దారుణంగా డిక్లైన్ అవ్వనుంది. దానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, దీనికోసం చేయాల్సింది ఏంటి అని చెప్పి ఇది చేస్తే వాట్ ఆర్ ద నీడ్ అంటే అడ్వాన్స్డ్ ప్లానింగ్ అని చెప్పారు. దాంతోపాటు దీన్ని పోచింగ్ చేసి చంపేస్తున్నారంట. ఐ మీన్ వేటాడి వీటిని చంపడం అనేది జరుగుతుంది. దీన్ని పోచింగ్ ఏదైతే ఉందో వాటిని ఇది చేయాలి. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ మీద స్ట్రిక్టర్ గైడ్లైన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ తీసుకొచ్చి వీటి తాలూకా హ్యాబిటేట్ ఏవైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయాలి అని చెప్పి సైంటిస్టులు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు అన్ అడాప్టివ్ స్పేషియల్ ప్లానింగ్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఇన్ ద హిమాలయాస్ దగ్గరలోనే ఇవి ఎక్కడైతే హ్యాబిటేట్ ఉందో అక్కడికి కాస్త దగ్గరలోనే వీటికి ఒక ప్రొటెక్టివ్ ఏరియా నెట్వర్క్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. దాంతో దీని హ్యాబిటేట్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఈ స్టడీని ఎవరు కండక్ట్ చేశారు అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ అంటే వెస్టర్న్ హిమాలయస్లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. జెడ్ఎస్ఐ కండక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, జెడ్ఎస్ఐ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొత్తం 2050 కల్లా 73% ఇవి ఉండే ప్లేస్లు ఏవైతే హ్యాబిటేట్ అంటే ఏంటి అంటే ఇవి మసిలే ప్రదేశాలు అండి. ఈ మసిలే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా డిక్లైన్ అయిపోతున్నాయి. అవి బతకగలిగే అవి ఆవాసాలు ఏర్పరచుకునే ప్రదేశాలు అనేవి కంప్లీట్గా పూర్తిగా ఇదైపోతున్నాయి. ఎందుకు అంటే దానికి కారణం క్లైమేట్ చేంజ్ అని ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. రైట్,
అయితే చూడండి అమ్మా, హిమాలయన్ బ్రౌన్ బేర్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. రైట్, దీస్ ఆర్ ద లార్జెస్ట్ కార్నివోర్స్ ఇన్ ద హైలాండ్స్ ఆఫ్ హిమాలయస్. హిమాలయస్లో ఉన్నటువంటి హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బతికేటటువంటి లార్జెస్ట్ కార్నివోర్స్ ఏంటి అంటే ఈ హిమాలయన్ బ్రౌన్ బేర్ అంటమ్మా. రైట్, దాంతోపాటు ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెరెస్ట్రియల్ కార్నివోర్ ఆఫ్టర్ పోలార్ బీర్. పోలార్ బీర్ తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్ కార్నివోర్ అంటమ్మా. టెరెస్ట్రియల్ కార్నివోర్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఉర్సుస్ యాక్టోస్ ఇసబెల్లియస్ అని చెప్పి దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు IUCN ఏదైతే ఇది ఉందో, రెడ్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో ఇది ఎండేంజర్డ్ స్పీసీస్గా ఇది చేయడం అనేది జరిగింది. వీటిని డయూర్నల్ అంటారండి, బికాస్ దే ఆర్ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ డే టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, మామూలుగా ఇవి సింగిల్గా ఉండడానికి, సింగిల్గా బతకడానికి ఇష్టపడతాయండి. రైట్, ఓన్లీ మేటింగ్ టైంలోని, దాంతోపాటు పిల్లల్ని కనే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే గుంపులుగా సంచరిస్తాయి, కానీ మిగిలిన టైంలో దీనిగానే ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఎక్కువగా పిల్లల్ని కనే టైం ఏంటి అంటే జూన్ టు జూలై టైం అండి. ఈ టైంలో ఇవి పిల్లల్ని కండం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్ అండి. ఎందుకు ఈ స్టడీస్ చేయాలి? ఇప్పటి వరకు మనం స్టడీస్ ఏం చెప్పాయి ఏంటి అని డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. బట్ వై షుడ్ వి స్టడీ అబౌట్ దీస్ స్పీసీస్? ఈ స్పీసీస్ గురించి ఎందుకు చదవాలి? రైట్, వాటి హ్యాబిటేట్ డిక్లైన్ అయితే మనిషికి ఏమవుతుంది, మనం ఎందుకు చదువుకోవాలి అని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? రైట్, మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఎకో సిస్టంలో మనిషి గొప్ప, ఇవన్నీ తక్కువ కాదండి. అందరూ అన్నదమ్ములతో సమానం. రైట్, మనందరం ఈ భూతల్లి కన్న బిడ్డలం. రైట్, మన తాలూకా జీవావరణ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో మనందరం రైట్ సమతుల్యతతో ఈక్వల్గా బతకాలి అంటే, రైట్ మన ఎగ్జిస్టెన్స్ అనేది క్లియర్గా ఉండాలి అంటే ఈ ఫుడ్ సైకిల్ ఏదైతే ఉందో, రైట్ ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్క స్పీసీస్ ఉండాలండి. రైట్, ఒక చిన్న చీమ నుండి సింహం వరకు ప్రతి ఒక్కటి సరైన నెంబర్లో ఉంటేనే ఎకో సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎకో సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అయితేనే మనిషి తాలూకా అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ అనేది మనిషికి ఉంటుంది. లేకపోతే మనిషికి ఎగ్జిస్టెన్సే ఉండదు. రైట్, సో అందుకోసమని ఈ స్పీసీస్ గురించి మీరు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ చేంజ్కి ఎగెనిస్ట్గా అందరూ పోరాడాలి. ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏదైతే ఉందో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎరాడికేట్ చేసే విధంగా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మిటిగేట్ చేసే విధంగా, వాటి తాలూకా ఎఫెక్ట్ని మిటిగేట్ చేసే విధంగా అందరూ ఇది చేయడం అనేది జరిగింది. మీరు ఆల్రెడీ చూసుకుంటే మనం గమనిస్తే ఏదైతే క్లైమేట్ చేంజ్ ఉందో ఈ క్లైమేట్ చేంజ్ చాలా వాటికి కారణం అవుతుందండి. ముఖ్యంగా ఈ క్లైమేట్ అనే చేంజ్ ఏదైతే అవుతుందో దానివల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి పూర్తిగా మారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. రైట్, దాంతోపాటు న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి పెరుగుతున్నాయి. దాంతోపాటు లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎకానమీకి కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది మీరు గమనిస్తే. రైట్, ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ద గ్యాసెస్ ద ట్రాప్ హీట్ అండి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో CO2 కానీ, మీథేన్ కానీ, రైట్ ఇవేవైతే ఉన్నాయో NO2 కానీ, ఈ గ్యాసెస్ అన్నీ మన ఎత్తాలకు అట్మాస్ఫియర్లో హీట్ అనేది ఎక్కువగా, వేడి అనేది పెరగడానికి చాలా కారణం అవుతున్నాయి. సో దట్ ఐస్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ఐస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగి సముద్ర మట్టం అనేది పెరగడం అనేది, సీ లెవెల్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. రైట్, దీనివల్ల ఏవైతే ఐలాండ్ నేషన్స్ ఉన్నాయో వాటి తాలూకు ఎగ్జిస్టెన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది. రైట్, ఎగ్జిస్టెన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది అని చెప్పి మనం రీసెంట్గా చాలా ఇది చూస్తున్నాం. మొన్న UN రిలీజ్ చేసింది న్యాచురల్ డిజాస్టర్స్ పెరిగాయని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్, క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. బోత్ ఫ్లోరా అండ్ ఫానా, బోత్ ప్లాంట్ స్పీసీస్కి అండ్ యానిమల్ స్పీసీస్కి చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. ఇప్పుడు మనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దిస్ వాజ్ అన్ అపెక్స్ ఇండియన్ ఆర్గనైజేషన్ అండి. అపెక్స్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ కండక్టింగ్ రీసెర్చ్ ఇన్ జియాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. దిస్ ఈస్ ద హైయెస్ట్ క్యాడర్ హైయెస్ట్ స్టాండర్డ్ ఇండియన్ ఆర్గనైజేషన్ అండి. ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 1916, 1916లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేటప్పుడే దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేవి కోల్కతాలో ఉండడం అనేది జరిగింది. దీనికి మొత్తం 16 రీజనల్ సెంటర్స్ అనేవి కంట్రీ వైడ్గా ఉండడం అనేది జరిగింది. రైట్,
దీన్ని ఒక డిజిగ్నేటెడ్ రిపాజిటరీ ఫర్ ద నేషనల్ జువలాజికల్ కలెక్షన్, నేషనల్ ఫానా ఏదైతే ఉందో, జువలాజికల్ కలెక్షన్ ఏదైతే ఉందో వీటన్నింటిని కలెక్ట్ చేయడానికి, దాంతోపాటు స్టోర్ చేయడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగిందండి అండర్ సెక్షన్ 39 ఆఫ్ ద నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారంగా దీన్ని డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రతి ఏటా రెడ్ డేటా బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్, ఆన్ ఇండియన్ యానిమల్స్ పరిస్థితి ఏంటి, ఇండియన్ యానిమల్స్ తాలూకా స్టేటస్ ఏంటి, వాటి కన్జర్వేషన్ అనేది ఎలా జరుగుతుంది, వీటన్నింటి మీద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి ఏడు రెడ్ డేటా బుక్ను ఒకదాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ ZSI. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎవిడెన్స్ ఆఫ్ డైరీ ప్రొడక్షన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ డైరీ ప్రొడక్షన్ అనేది ఎవిడెన్స్ అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్పా నాగరికత టైంలో ఈ డైరీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాటి గురించి ఎవిడెన్సెస్ అనేవి దొరికాయని చెప్పి ఈ ఆర్టికల్లో డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS పేపర్ 1లో చదువుకుంటామమ్మా. GS పేపర్ 1లో ఏన్షియంట్ హిస్టరీలో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు GS పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే ఇయర్ 2020 ఏదైతే ఉందో 2020 ఏదైతే ఉందో అండ్ ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిస్కవరీకి 100 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నాయి ఈ సంవత్సరంతో అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ మార్క్స్ 100 years ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పడం అనేది జరిగింది. దీని సందర్భంగా చేసినటువంటి న్యూస్ స్టడీ ఏదైతే ఉందో ఈ న్యూస్ స్టడీలో ఏం ఎవిడెన్సెస్ లభించాయి అంటే ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ కొటాడా బడ్లీ, దిస్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్ అండి. ప్రెజెంట్ డే గుజరాత్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ స్మాల్ ఆర్కియాలజికల్ సైట్ రిగార్డింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ న్యూస్ స్టడీ ఒకటి చేస్తే ఏం తేలింది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో అంటే అరౌండ్ 2500 BCE టు ఆల్మోస్ట్ 1750 BCE ఈ మధ్యలో డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాడేవాళ్ళు. రైట్, ఏదైతే డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రాసెసింగ్ కూడా జరిగేది, యూసేజ్ కూడా ఉండేది అని చెప్పి సైంటిస్టులు కనుక్కోవడం అనేది జరిగింది. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకి ఆ ఏన్షియంట్ హిస్టరీలో మనం చదువుకునేటప్పుడు ప్రతిసారి మనకు కనిపించేది ఏంటి అంటే లావిష్ లైఫ్ స్టైల్, వాళ్ళ తాలూకా లావిష్ లైఫ్ స్టైల్ అనేది మనకు కనిపిస్తుంది. దాంతోపాటు అర్బన్ లైఫ్ గురించి మనం మాట్లాడతాం, దాంతోపాటు వాళ్ళ టౌన్ ప్లానింగ్ గురించి మాట్లాడతాం, టౌన్ ప్లానింగ్తో పాటు రైట్ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటి గురించి కూడా మాట్లాడతాం. బట్ మనం రూరల్ ఎకానమీ గురించి ఎప్పుడు అంత స్థాయిలో ఎవిడెన్సెస్ దొరికినట్టు కానీ వాటి గురించి అంత స్థాయిలో హిస్టారియన్స్ మాట్లాడినట్టు కానీ జరగలేదు, ఎందుకంటే సరైన ఆధారాలు లేకపోవడం వల్ల. బట్ ఈ డైరీ ప్రొడక్ట్స్ తాలూకా ప్రాసెసింగ్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో జరిగింది అని ఏదైతే ఎవిడెన్సెస్ దొరికాయో అవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో, సింధు నాగరికత, హరప్పా నాగరికత టైంలో రూరల్ ఎకానమీ ఏదైతే ఉందో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అద్దం పడతా ఉంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. రైట్, ఇది ఎలా బయటపడింది, ఏం చేశారు అంటే మాలిక్యులర్ అనాలిసిస్ టెస్టింగ్ అనేది ఒకటి చేయడం అనేది జరిగిందండి. ఈ మాలిక్యులర్ అనాలిసిస్ టెస్టింగ్లో భాగంగా ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు పార్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి పోరస్ అని మీకు అందరికీ తెలుసు. పోరస్ అంటే ఏంటండి? రైట్, ద థింగ్స్ దట్ ద సర్ఫేసెస్ దట్ అబ్జార్బ్ ఎనీథింగ్. రైట్, ఇవి మామూలుగా మనం కుండలో పాలు కానీ ఏవైనా పోసేటప్పుడు ఏం చేస్తాయంటే కాస్త వరకు ఈ కుండ ఎంతో కొంత ఈ తడిని అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే సైంటిస్టులు ఈ కుండలు ఏవైతే ఉన్నాయో వాటిలో మిగిలిపోయినటువంటి వాటిలో అబ్జర్వ్ చేసుకున్నటువంటి రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టెస్ట్లు అనేవి చేయడం అనేది జరిగింది. రైట్, C14 టెస్ట్, C16, C18 టెస్ట్లు అనేవి మీకు తెలుసు. మనం వాటి గురించి చాలాసార్లు మనం హిస్టరీలో నేనైతే ఆల్రెడీ చెప్పానండి. హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తాను. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు హిస్టరీ కోర్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ అంతా కంప్లీట్ చేసాం. మిడివల్ హిస్టరీ కూడా జరుగుతూ ఉంది. ఒకసారి శాంపుల్ క్లాసెస్ ఉన్నాయి, వీలైతే వాచ్ చేయండి. సో ఈ C16, C18 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాలిక్యులర్ అనాలిసిస్ చేసి ఏం చేశారు అంటే ఆ లిపిడ్స్, ఆ రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ టైంలోనివి అంటే
2500 2500 బీసీఈ నుంచి 1750 బీసీఈ మధ్యలోనివి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ది ఐడెంటిఫైడ్ ద సోర్సెస్ ఆఫ్ లిపిడ్స్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇది చేసినటువంటి క్యాటిల్ గురించి, రైట్, హెర్డ్స్ గురించి మనం మాట్లాడితే ఏం చెప్పారు అంటే వాటర్ బఫెలోని వీళ్ళు ఎక్కువగా ఇది చేసేవాళ్ళండి. బఫెలోని వీళ్ళు ఎక్కువగా పెంచుకోవడం అనేది జరిగేది. దాంతోపాటు కౌస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెంచుకునే వాళ్ళు. గోట్స్ అండ్ షీప్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీట్ కోసం పెంచుకునే వాళ్ళు, ఎందుకంటే ఇవి యంగ్ ఏజ్లో చనిపోయేవంట. వీళ్ళకి తెలిసిన ఆధారాల మేరకు చెప్పారు. దాంతోపాటు ఈ వాటర్ బఫెలోస్ అండ్ కౌస్ వీటిని మిల్కింగ్ కోసం వాడేవాళ్ళు, ఎందుకంటే ఇవి చాలా ఓల్డ్ ఏజ్లో ఇవి చనిపోయేవి. వేరాజ్ గోట్స్ అండ్ షీప్స్ చూసుకుంటే అవి చాలా యంగ్ ఏజ్లో చనిపోయేవి, ఎందుకంటే వాళ్ళు బహుశా వాళ్ళు వాటి గోట్స్ అండ్ షీప్స్ని మీట్ కోసం వాడుండొచ్చు, రైట్, మాంసాహారం కోసం వాడుండొచ్చు అని చెప్పి సైంటిస్టులు కనుక్కోవడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్ యుఎస్ అలైస్ వెల్కమ్ ఇజ్రాయిల్ సూడాన్ డీల్ బట్ ఇరాన్ ప్యాలెస్తైన్ క్రై ఫౌల్. దీని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. రైట్, సిలబస్ విషయం గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి ఇజ్రాయెల్ సూడాన్ డీల్, ఏం జరిగింది, రైట్, యుఎస్ అలైస్ అనేవి ఈ డీల్కి ఎందుకు వెల్కమ్ చేస్తున్నాయి, వేరాజ్ ఇరాన్ అండ్ ప్యాలెస్తీన్ ఎందుకు దీని మీద కోపంగా ఉన్నాయి, ఈ డీల్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మీరు మొదట ఈ ఆర్టికల్ మీకు అర్థం చేసుకోవాలంటే మొదట మీకు తెలియాల్సింది ఏంటంటే ఇజ్రాయిల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ గురించి కాస్త అవగాహన ఉండాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు మొదలైంది ఏంటి అని చెప్పి మీరు అర్థమైతే మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మొదట ఈ కాన్ఫ్లిక్ట్ గురించి కొంత అర్థం చేసే ప్రయత్నం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. రైట్, ఇజ్రాయిల్కి ప్యాలెస్తీనాకి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అంటే ఒక టెరిటరీ కోసం, అంటే ఇది ఏ డిస్ప్యూట్, ఒక టెరిటోరియల్ డిస్ప్యూట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక భూమి కోసం ఈ రెండు కంట్రీస్ మధ్య ఒక చిన్న వివాదం అని చెప్పి మనం అనుకోవచ్చు. 1948లో ఏం జరిగింది అంటే వార్ జరిగిందండి. ఎవరి మధ్య వార్ జరిగింది అంటే ఇజ్రాయిల్కి అండ్ ప్యాలెస్తీనా పీపుల్కి మధ్య వార్ జరగడం అనేది జరిగింది. ఈ ఇజ్రాయిల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 3 పార్ట్స్గా విడిపోవడం అనేది జరిగింది ఆఫ్టర్ 1948 వార్. ఎలా అంటే ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ కింద ఒకటి, దాంతోపాటు వెస్ట్ బ్యాంక్ కింద ఒకటి, దాంతోపాటు గాజా స్ట్రిప్. ఇది స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండి, ఇది కలర్లో ఉంది. దిస్ ఈజ్ వెస్ట్ బ్యాంక్ అండ్ దిస్ ఈజ్ గాజా స్ట్రిప్ అండి. రైట్, ఈ మూడు మీకు ఎలా విడిపోయిందో 1948 తర్వాత ఇదైందో అర్థమైంది. ఎందుకు మెయిన్ థింగ్ అంటే ఇజ్రాయిల్లో ఉండేటువంటి పీపుల్ ఎవరంటే జూయిష్ పీపుల్, యూదులు అంటాము. ప్యాలెస్తీనా వాళ్ళు ఏంటంటే ఇస్లామిక్ పీపుల్, అరబ్ పీపుల్ అంటాం. రైట్, వీళ్ళిద్దరి మధ్య ఒక టెరిటోరియల్, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మాదంటే మాది అని చెప్పి వివాదం అనేది ఏర్పడడం అనేది జరిగింది. దాని కారణంగా ఈ మూడు ఈ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవడం అనేది జరిగింది. ఈ రెండింటి మధ్య ఇజ్రాయెల్కి అరబ్కి జరిగినటువంటి వార్ ఏదైతే ఉందో దానిలో వార్ తర్వాత ఈ ల్యాండ్ ఏదైతే ఉందో హోలీ ల్యాండ్ మూడింటిగా విడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు 1967 తర్వాత 1967 తర్వాత ఇజ్రాయిల్ పీపుల్ అంటే ఇజ్రాయెల్ యూదులు ఎవరైతే జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అంటే 3 ల్యాండ్స్ని క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకటి గాజా స్ట్రిప్ని అండ్ దాంతోపాటు సింగై పెనిన్సులా ఏదైతే ఉందో సింగై పెనిన్సులాని, ఈ రెండింటిని ఈజిప్ట్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది మొదట. రైట్, దాంతోపాటు ఈస్ట్ జెరూసలం అండ్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని జోర్డాన్ దగ్గర నుంచి లాక్కోవడం అనేది అయింది. ఎవరు అంటే ఇజ్రాయిల్ లాక్కోవడం అనేది జరిగింది. మూడవది ఏంటి అంటే సిరియా ఏదైతే ఉందో సిరియా నుంచి ద గోల్డెన్ హైట్స్ని లాక్కోవడం అనేది జరిగిందండి. ద గోల్డెన్ హైట్స్ని లాక్కోవడం అనే ప్రాంతాన్ని లాక్కోవడం అనేది జరిగింది 1967 తర్వాత. రైట్, దీని తర్వాత అరబ్ నేషన్స్ అన్ని, అరబ్ వరల్డ్ అని, ఇస్లామిక్ నేషన్స్ అన్ని కలిపి ఒక
3 నోస్ అనేవి ఒకటి ఫార్ములేట్ చేసుకున్నాయండి. ఈ 3 కలిపి ఒక కన్సైన్స్కి రావడం అనేది జరిగింది 1967 వార్ తర్వాత. ఆ 3 నోస్ ఏంటంటే నో పీస్ విత్ ఇజ్రాయిల్, ఇజ్రాయిల్తో శాంతి ఒప్పందాలు చేసుకోకూడదు. నో టాక్స్ విత్ ఇజ్రాయిల్, ఇజ్రాయిల్తో మాటలు కానీ చర్చలు కానీ జరపకూడదు. దాంతోపాటు నో రికగ్నిషన్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ని ఒక దేశంగా ఒక నేషన్గా గుర్తించకూడదు. ఈ 3 నోస్ని అరబ్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరూ కలిసి ఇది చేసుకోవడం అనేది జరిగిందండి. ఎక్కడ అంటే సూడాన్లో, ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్కి సంబంధించిన ప్రాంతం ఏంటంటే సూడాన్లోనే వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దీని తర్వాత ఈ అరబ్ పీపుల్కి ఇజ్రాయిల్కి జరిగినటువంటి పీస్ డీల్స్నే ఇజ్రాయిల్ పీస్ డీల్స్ అంటాం. ఎవరెవరు ఇజ్రాయిల్ మామూలుగా ఏమనుకున్నారు, అరబ్ వరల్డ్లో ఉన్నటువంటి ఇస్లామిక్లో కంట్రీస్ ఏమనుకున్నాయి, ఎవరు ఇజ్రాయిల్తో సత్సంబంధాలు పెట్టుకోకూడదు అనుకున్నాయి. బట్ వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఏం చేశారు, ఇజ్రాయిల్ వైపు మెల్లగా ఒరగడం అనేది జరిగింది, ఇజ్రాయిల్ వైపు మెల్లగా వెళ్ళడం అనేది జరిగింది. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అయితే ఒకదాని తర్వాత ఒక నేషన్, ఈ అరబ్ వరల్డ్లో ఉన్నటువంటి నేషన్స్ ఇజ్రాయిల్తో పీస్ డీల్స్ అనేవి కుదుర్చుకోవడం జరిగింది. మొదట ఎవరు కుదుర్చుకున్నారు అంటే ఈజిప్ట్ 1979లో ఇదవ్వడం అనేది జరిగింది. ఈజిప్ట్ కూడా ఒక ఇస్లామిక్ నేషన్ అండి, నార్థన్ ఆఫ్రికన్ నేషన్ అయినప్పటికీ ఈజిప్ట్ కూడా ఒక ఇస్లామిక్ నేషన్, ఒక అరబ్ నేషన్, రైట్. దాని తర్వాత జార్డాన్ తర్వాత 1994లో ఇజ్రాయిల్తో పీస్ డీల్ ఇదవ్వడం అనేది జరిగింది, రైట్. దీనిలో భాగంగా ఈజిప్ట్ అనేది ఇజ్రాయిల్తో సత్సంబంధాలు పెట్టుకోవడం, రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల, ఇజ్రాయిల్ని ఒక నేషన్గా గుర్తించడం వల్ల, ముందు ఈజిప్ట్ నుంచి ఆక్రమించుకున్నటువంటి సినై ప్రాంతం ఉందని చెప్పాను చూసారా, ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఈజిప్ట్కి ఇజ్రాయిల్ అప్పగించడం అనేది జరిగింది. జార్డాన్ అనేది ఎప్పుడైతే పీస్ డీల్ చేసుకుందో ఇజ్రాయిల్తో, జార్డాన్ పీస్ డీల్ చేసుకోగానే ఇజ్రాయిల్ అనేది ఈ వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, రైట్, తను ఆక్రమించుకున్నటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, గాజా స్ట్రిప్ ప్రాంతంలో మన తాలూకా అరబ్ ప్యాలెస్తీనా యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉండేటట్టు, ప్యాలెస్తీనియన్ అథారిటీ ఇది చేసేటట్టు ఒప్పందం చేసుకోవడం అనేది, అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనేది జరిగింది. తర్వాత యూఏఈ అనేది మొన్న ఆగస్టు 2020లో చేసుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ముందు వెస్ట్ బ్యాంక్ ఎనక్సేషన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇజ్రాయిల్ అనేది ఇది చేసిందండి. ఇజ్రాయిల్ ఏం చేసిందంటే వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని మేము ఎనక్స్ చేసుకుంటాము, ఆక్రమించుకుంటాము అని చెప్పినటువంటి ఇజ్రాయిల్ తాలూకా ఇదేదైతే ఉందో, ప్రకటన ఏదైతే ఉందో, అనౌన్స్మెంట్, దాన్ని వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి ఒక అగ్రిమెంట్తో యూఏఈ అనేది ఇజ్రాయిల్తో మంచి రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత రీసెంట్గా మొన్న సెప్టెంబర్ 2020లో బెహ్రెయిన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది, రైట్. దాని తర్వాత సూడాన్ ఏదైతే ఉందో, సూడాన్ అక్టోబర్లో రీసెంట్గా ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కదా, దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అయితే సూడాన్కి ఇజ్రాయిల్కి డీల్ జరగడం వల్ల ఎవరికి ఒరిగింది ఏంటి అని మనం మాట్లాడుకుంటే, సూడాన్కి ఇజ్రాయిల్కి, ముఖ్యంగా బెహ్రెయిన్కి ఇజ్రాయిల్కి, యూఏఈకి ఇజ్రాయిల్కి, రైట్, ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ కలిపి వాటిని బ్రోకర్ చేసింది ఎవరు అంటే యుఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రైట్. ట్రంప్ గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది, వీళ్ళకి డీల్ కుదర్చడం అనేది, వీళ్ళని కలపడం అనేది జరిగింది. ఇప్పుడు సూడాన్కి ఇజ్రాయిల్కి జరగడం వల్ల యూఎస్కి ఇది ఒక డిప్లొమాటిక్ విన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతంలో అన్రెస్ట్ అనేది పూర్తిగా లేకపోతే, వెస్ట్ ఏషియా ప్రాంతంలో పీస్ అనేది ఉంటే, వెస్ట్ ఏషియా ప్రాంతం నుంచి ఈ యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, యుఎస్ ట్రూప్స్ని వెనక్కి ట్రంప్ పిలిస్తే, ట్రంప్ యొక్క గవర్నమెంట్కి రాబోయే నవంబర్లో జరగబోయే ఓట్లు పడే అవకాశం అనేది ఉంది, చాలా ఫ్యామిలీస్ ఓట్లు వేసే అవకాశం అనేది ఉంది, రైట్. దాంతోపాటు సూడాన్ ఈ డీల్ చేసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే, యుఎస్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని సూడాన్ మీద వెత్తేయడం అనేది జరుగుతుంది అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ ప్రామిస్ చేయడం అనేది జరిగింది, రైట్. ఇజ్రాయిల్కి ఏం జరుగుతుంది అంటే, ఇజ్రాయిల్కి వచ్చేది ఏంటి అంటే, ఇజ్రాయిల్ని ఇంకో కొత్త నేషన్ రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది, ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నిషన్ దొరకడం అనేది జరుగుతుంది. దీనికి యుఎస్ తాలూకా ఎలైస్ అయినటువంటి జర్మనీ, దాంతోపాటు ఈజిప్ట్, దాంతోపాటు యూఏఈ, బెహ్రెయిన్ వెల్కమ్ చేసినప్పటికీ, ఇరాన్ అండ్ ప్యాలెస్తీన్ మాత్రం దీన్ని కండెమ్ చేయడం అనేది జరుగుతుంది,
రైట్ పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. సూడాన్ తన సొంత ప్రయోజనాల కోసమే ఇజ్రాయెల్తో కలిసింది. నిజంగా ఇది చాలా అరబ్ వరల్డ్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పూర్తి విరుద్ధం. ఎందుకంటే అరబ్ వరల్డ్ అనేది దే ఆర్ సపోజ్డ్ టు సపోర్ట్ ప్యాలెస్తీన్ బట్ నాట్ ఇజ్రాయిల్, బట్ దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఇజ్రాయిల్తో కలవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే యుఎస్ అనేది బ్రోకర్ చేయడం వల్ల. ఒక సుపీరియర్ పవర్ ఎప్పుడైతే ఒకటి చేయమని చెప్తుందో చాలా చిన్న చిన్న నేషన్స్ అనేవి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం కానీ లేకపోతే వగైరా రీజన్స్ కోసం కానీ ఇలాంటి నిర్ణయాలు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. రైట్, ఇలాగే మీకు హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. రైట్, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, యూపీఎస్సీ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే లేకపోతే నాతో స్వయంగా మాట్లాడాలి అంటే రైట్, దిస్ ఈజ్ మై నెంబర్ అండి. మీరు వాట్సాప్ చేయొచ్చు లేకపోతే ఫోన్ అయినా చేయొచ్చు. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.